ఆల్రెడీ 'అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి', 'చోరీ 2', 'పెరుసు' రివ్యూస్ మన ఛానెల్‌లో ఉన్నాయి. అండ్ ఇంకొక ఓటీటీ రివ్యూ వస్తుంది. నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. 'షణ్ముఖ' 1 అవర్ 59 మినిట్స్ రన్ టైమ్ ఉన్న ఈ సినిమా ఈ రోజే ఆహా ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అయింది. అండ్ ఇందులో మన ఆది సాయి కుమార్ అండ్ అవికా గౌర్ గారు మెయిన్ లీడ్స్‌గా చేశారు. ఈ సినిమా ఓటీటీలో చూడడానికి వర్తా కాదా తెలుసుకోబోయే ముందు ఈ డే అండ్ డే టైంకి మన 206K సబ్స్క్రైబర్స్ కాస్త 208K చేయండి. అన్ని మూవీ రివ్యూస్ వేస్తున్నాం. సో ప్లీజ్ డూ సపోర్ట్ అండి. అండ్ ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ రాటగా ఇస్తున్నా. కొట్టండి చెప్తా. నా కమెంట్ ద స్టోరీ లైన్. 'షణ్ముఖ' 6 తలలతో చాలా అందవికారంగా పుడతాడు. ఇది చూసిన తన తండ్రి విగాండ తన కొడుకుని ఎలా అయినా లోకంలోని కాంతివంతుడుగా అందంగా చెయ్యాలని తంత్ర దుష్టశక్తుల ప్రయోగాలు నేర్చుకుంటాడు. ఇంకోవైపు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన సారా అమ్మాయిల మిస్సింగ్ కేసెస్కి ఒక వింత ప్యాటర్న్ కనుక్కుంటుంది. ఈ కేసుకి షణ్ముఖకి సంబంధం ఏంటి? ఇందులో ఎస్ఏ కార్తి ఎలా ఎంటర్ అయ్యాడు? ఈ మిస్టరీలోని అన్ఫోల్డ్ అయిన ఏన్షియంట్ అండ్ సూపర్ న్యాచురల్ థీమ్స్ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. నా కమెంట్ ద పాజిటివ్స్. స్టోరీ లైన్ విన్నాక చాలా ఇంట్రెస్టింగ్గా అరే భలే ఉంది అనిపించింది కదా. ఎస్, మూవీ కాన్సెప్ట్ కానీ రాసుకున్న స్టోరీ కానీ చాలా బాగున్నాయి. ఇన్ఫ్యాక్ట్ సినిమా స్టార్ట్ అవ్వడమే ఒక మంచి ఎపిసోడ్తో స్టార్ట్ అవుద్ది. దానివల్ల మన సినిమాలోకి ఇన్వాల్వ్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టలేదు. అలానే ఈ కాన్సెప్ట్తో లాస్ట్లో ఇచ్చిన మెసేజ్ అదే, ఎంతో మంది అందవికారంగానో లేక 2 తలలతోనో ఆర్ ఇంకా చాలా డిసీజెస్తో పుడుతున్నారు. వాళ్ళని తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలని చెప్పాలనుకున్న మెసేజ్ కూడా చాలా బాగుంది. అలానే మూవీలోని అటు బ్లాక్ మ్యాజిక్ ఎపిసోడ్స్ కానీ అండ్ కేసుని సాల్వ్ చేసే ఇన్వెస్టిగేషన్ పోర్షన్ కానీ డీసెంట్ థ్రిల్స్తో బాగా ఎంగేజ్ చేశారు. అండ్ క్లైమాక్స్ పోర్షన్ ఈస్ ఆల్సో డీసెంట్. అండ్ మ్యూజిక్ అండ్ బీజిఎం బై రవి బజ్రూ ఈస్ గుడ్. రైట్ ఫ్రమ్ ఫస్ట్ సీన్ నుండి సినిమా జానరాకి తగ్గట్టు మంచి స్కోర్ని ఇచ్చారు. అండ్ మూవీలో ఒక్కటే సాంగ్ ఉంటుంది, అది కూడా బాగుంది. సినిమాటోగ్రఫీస్ ఓకేష్, పర్లేదు, కొత్తగా ఏమీ లేదు, అలానే మరీ బ్యాడ్గా కూడా ఏమీ లేదు. నెగిటివ్స్లోకి వెళ్లే ముందు చిరంజీవి గారికి యూకే గవర్నమెంట్ అవార్డు ఇచ్చిందని తెలుసుగా. అసలు యూకే గవర్నమెంట్ అవార్డే ఇవ్వలేదు. ఏంటి షాక్ అయ్యారా? దాని మీద ఒక వీడియో చేసాం, కామెంట్స్లో లింక్ ఉంటుంది, చూసేని చెప్తా. ఇంక ఇప్పుడు నెగిటివ్స్ చెప్పాలంటే ఫస్ట్ థింగ్, స్క్రీన్ ప్లే ఇస్ ద బిగ్గెస్ట్ నెగిటివ్ ఆఫ్ ద ఫిల్మ్. అదేంటంటే నీ దగ్గర సూపర్ న్యాచురల్ సీన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ 2 ఉన్నాయన్నప్పుడు ఒక సీన్ నుండి ఇంకో సీన్కి షిఫ్ట్ చాలా స్మూత్గా ఒక పర్పస్ మీద జరగాలి. కానీ ఇక్కడ ఇది అయింది కదా ఇప్పుడు అది పెడదాం, అదేంది కదా ఇప్పుడు ఇది పెడదాం అన్నట్టు సడన్గా ఇటు ఏదో మారుతా ఉంటుంది అనమాట. దీనివల్ల చూస్తున్నప్పుడు ఏంట్రా మనకిది అనే ఫీలింగ్ ఏదో వచ్చింది. ఎడిటింగ్ కూడా బిలో పార్ ఉంది. మూవీ రన్ టైం తక్కువే, కానీ కొన్ని చోట్ల ఏంట్రా ఇది కదలట్లేదు అని అనిపించింది. అలానే సీన్ టు సీన్ చాలా ప్రాపర్గా షిఫ్ట్ జరగలేదు, సడన్గా అబ్రప్ట్ కట్స్ పడ్డాయి. మూవీలో కంటిన్యూటీ ఇష్యూస్ చాలా ఉన్నాయి మాస్టారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సీన్లో హీరో అప్పటిదాకా నార్మల్ కటింగ్లో ఉంటే నెక్స్ట్ ఇయర్తో ఫుల్ లాంగ్ హెయిర్తో ఉంటాడు. అండ్ ముందు నుండి వెనక్కి ఇలా జస్ట్ తిరగగానే విక్కేసుకొని ఉంటాడు. ఇలాంటివి వెతికితే బోల్డ్ ఉన్నాయి మూవీలో. దీనివల్ల జరుగుతున్న సీన్ మీద కన్నా ఇలాంటి తప్పుల మీద బుర్ర ఈజీగా డైవర్ట్ అయిపోతుంది. అండ్ అలానే మూవీని ఎప్పుడో 2020లో తీసినట్టున్నారు. అండ్ యాక్టర్స్ కూడా అప్పట్లో లుక్స్ తోటి చాలా కొంచెం ఆడ్గా అనిపించింది కొన్ని చోట్ల. అలానే మూవీలోనే ఒక కిల్లర్ క్యారెక్టర్తో కామెడీ క్రియేట్ చేద్దాం అనుకున్నారు, అది అస్సలు బాలేదు. అండ్ ఆ సీన్స్ వచ్చినప్పుడల్లా ఏంద్రా ఇది మాకు అన్నట్టు అనిపించింది. విఎఫ్ఎక్స్ బాలేదు భయ్యా, చాలా క్రూషియల్ సీన్స్లో గ్రీన్ స్క్రీన్ అని తెలుస్తుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బిలో పార్గా ఉన్నాయి. ఇట్స్ స్ట్రిక్ట్లీ యావరేజ్ ఫిలిం భయ్యా. పైన చెప్పిన ఫ్లాస్ అన్నిటిని తట్టుకోగలిగితే ఆ కోర్ కాన్సెప్ట్ కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ కోసం ఒకసారి చూడొచ్చు. అండ్ ఫ్యామిలీ వాచా అంటే ఎస్, ఒక చిన్న లిప్లాక్ సీన్ ఉంటుంది అంతే. మీరు ఒకవేళ సినిమా చూస్తే ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీస్ ఫర్ యూ, బాయ్.